హలో ఫ్రెండ్స్, వైజాగ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ జంక్షన్ పాయింట్ అయిన ఆనందపురం కి అత్యంత సమీపంలో స్వాతి ప్రమోటర్స్ కంపెనీ అద్భుతంగా డెవలప్ చేస్తున్న ఏపీ రేరా మరియు విఎంఆర్డీఏ అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ గొట్టిపల్లిలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఎమ్మెల్యే టౌన్షిప్ బై స్వాతి ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5.17 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 75. ఇక్కడ ఉన్న ప్లాట్ సైజెస్ 166 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ వెంచర్ విఎంఆర్డీఏ అప్రూవ్డ్ వెంచర్. స్క్రీన్ మీద మీరు ఎల్పీ నెంబర్ చూడొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ బ్యూటిఫుల్ గేట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వేస్తున్న రోడ్స్ అన్ని సీసీ రోడ్స్. ఈ రోడ్స్ విత్ 40 ఫీట్ ఉంటాయి. అలానే బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ లైన్స్ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ ని కూడా డెవలప్ చేశారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంది. ఈ ప్లే ఏరియాని కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అబండెంట్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. ఈచ్ ప్లాట్ కి నేమ్ బోర్డ్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ కి సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఎమ్మెల్యే టౌన్షిప్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇదే ఆనందపురం జంక్షన్ పాయింట్. ఈ ఆనందపురం జంక్షన్ నేషనల్ హైవే 16 బైపాస్ రోడ్. ఇక్కడే ఫేమస్ ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే వైజాగ్ మీద గుండా అనకాపల్లి, అలానే రైట్ సైడ్ వెళ్తే విజయనగరం, శ్రీకాకుళం వెళ్తాము. ఇదే ఆనందపురం జంక్షన్ మరియు నేషనల్ హైవే 16 బైపాస్ రోడ్. మనం ఈ ఫ్లైఓవర్ కి కింద ఉన్న ఫ్లవర్ మార్కెట్ లోంచి స్ట్రైట్ వెళ్ళాలి గొట్టిపల్లి రీచ్ అవడానికి. ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. సో ఈ రోడ్ లో జస్ట్ ఒక 5 మినిట్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఈ లొకేషన్ లో లెఫ్ట్ సైడ్ తిరిగితే గొట్టిపల్లిలో ఎమ్మెల్యే టౌన్షిప్ కి రీచ్ అవుతాము. ఇదే ఆనందపురం జంక్షన్ దగ్గర నుంచి వచ్చే దారి. ఈ ఎదురు రోడ్ లోంచి వెళ్తే మనం గొట్టిపల్లికి రీచ్ అవుతాము. ఈ రోడ్ లోకి తిరగంగానే లెఫ్ట్ సైడ్ లో న్యూ లైఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుంది. అది దాటిన తర్వాత గ్రామ సచివాలయం ఉంటుంది. దూరంగా మీరు ఎమ్మెల్యే టౌన్షిప్ వెంచర్ ని చూడొచ్చు. సో ఇప్పుడు వైజాగ్ సిటీలోని ఎన్ఏడి జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడికి ఎలా రావాలి అనేది గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో ఇది వైజాగ్ లో ఎన్ఏడి జంక్షన్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మద్దెలపాలెం, మధురవాడ మీద ఉన్న ఆనందపురం జంక్షన్ కి వెళ్తాము. సో ఇప్పుడు మనం వెళ్తున్నదే ఎన్ఏడి జంక్షన్. ఈ రోడ్ లో స్ట్రైట్ వెళ్ళాలి ఆనందపురం జంక్షన్ దగ్గరికి రీచ్ అవడానికి. ఇది మద్దెలపాలెం ఏరియా. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్. ఇది దాటిన తర్వాత ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది. దీని తర్వాత వచ్చే ఏరియా మధురవాడ. ఈ మధురవాడ దాటంగానే రైట్ సైడ్ లో గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా గంభీరం. ఈ గంభీరం ఏరియా ఆనందపురం ఫ్లైఓవర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడే మనకి చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. ఈ లెఫ్ట్ సైడ్ లో విశాఖపట్నం ఐఐఎం. ఇక్కడ పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ద హార్బర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ లొకేషన్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్. జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ శ్రీ చైతన్య భారతి స్కూల్. ఇక్కడ శ్రీ భారతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఇలా ఎమ్మెల్యే టౌన్షిప్ దగ్గర నుంచి జస్ట్ 5 to 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో మంచి స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, సూపర్ మార్కెట్స్, టూరిస్ట్ అట్రాక్షన్స్, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. వైజాగ్ కి పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిన భీమిలి బీచ్ ఈ లొకేషన్ లో ఉంటుంది. ఎమ్మెల్యే టౌన్షిప్ దగ్గర నుంచి జస్ట్ 15 మినిట్స్ లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇంకా రోడ్డు డెవలప్మెంట్స్ పరంగా చూస్తే ఈ గొట్టిపల్లి దగ్గర నుంచి కుసులవాడ దాకా ఉన్న రోడ్డుని 60 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేయాలని ప్రపోజల్ ఉంది. త్వరలోనే దానికి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవుతాయి. మన వెంచర్ ఈ రోడ్డుకి పక్కనే ఉంటుంది. సో ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.